పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జరిగిన తల్లికి వందనం విజయోత్సవ సభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని, మన్యం జిల్లా విద్యా ఫలితాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లికి వందనం, పెన్షన్ పంపిణీ, విద్యా అభివృద్ధి, ఆరోగ్య సేవల్లో జిల్లా ప్రగతిని వివరించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. వైజాగ్లో గూగుల్ ఏఐ సెంటర్ని తేవడం కూడా జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు మరి ప్రతి ఒక్కరి కోసం యువత, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. డిపార్ట్మెంట్ అంటే గతంలో అయితే వాళ్ళం, కానీ ఈరోజు ప్రభుత్వమే సప్లై చేసి పిల్లలకు మార్గదర్శకత్వం వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది దేశమంతా 7 జిల్లాలు సెలెక్ట్ చేస్తే మన మన్యం జిల్లా కూడా ఒకటి మన అగ్రికల్చర్ మార్పులో ఒక జిల్లాగా సెలెక్ట్ చేసుకొని దేశమంతా కూడా మన్యం జిల్లాలో జరిగేటువంటి వ్యవసాయ మార్పుల్ని గమనించేందుకు కూడా ఏ రాష్ట్రంలో అడగండి, ఒక సంక్షేమ పథకానికి 1000, 2000, 3000 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఒకే రోజు ఒక్క తల్లికి వందనానికే 10,000 కోట్ల రూపాయలు ఒక నిమిషంలో 2 సంవత్సరాల్లో 2500 కోట్లు ఖర్చు పెట్టి ఉత్తరాంధ్రలో అన్ని ప్రాజెక్టులు